ట్రాన్స్ఫార్మర్. ఇందులో ముందుగా కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ చూద్దాము. ముందుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ లెసన్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను చేసే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రికల్ మిషన్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి స్టార్టింగ్ మిషన్స్, రెండవది డైనమిక్ ఆర్ రొటేటింగ్ మిషన్స్. డైనమిక్ మిషన్స్లో ఏవైతే రొటేటింగ్ పార్ట్స్ కలిగి ఉంటాయో జనరేటర్, మోటార్, ఆల్టర్నేటర్ లాంటివి వస్తాయి. స్టార్టింగ్ మిషన్స్లో నాకు ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్స్ గురించి ఈరోజు చెప్పుకుందాము. ట్రాన్స్ఫార్మర్ అనేది స్టాటిక్ మిషన్, ఎందుకంటే దీంట్లో ఎలాంటి రొటేటింగ్ పార్ట్స్ కానీ మూవబుల్ పార్ట్స్ కానీ ఉండవు. ఇది ఒకే చోట స్థిరంగా ఉంటుంది కాబట్టి దీనిని స్టాటిక్ మిషన్కి ఉదాహరణగా చెప్తాము. ముందుగా ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఈ కన్స్ట్రక్షన్లో దీనిలో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కోరు, రెండవది కాయిల్. ద కోర్ ఇది స్టీల్తో తయారు చేసేటువంటి రెక్టాంగిల్ షేప్లో ఉండేటువంటి లామినేటెడ్ కోర్స్ తోటి తయారు చేయబడి ఉంటుంది. వార్నిష్ పూత ద్వారా ఈ లామినేటెడ్ కోర్స్ కూడా ఒకదానొకటి ఇన్సులేట్ చేయబడి ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్లో ఏ సైడ్ అయితే ఇన్పుట్ ఇస్తామో ఆ వైండింగ్ ప్రైమరీ వైండింగ్ అంటాము. అవుట్పుట్ తీసుకునే సైడ్ ఉండేటువంటి వైండింగ్ని సెకండరీ వైండింగ్ అంటాము. డయాగ్రామ్లో చూపినట్టుగా ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్స్ రెండు కూడా ఈ లామినేటెడ్ కోర్ పైన వౌండ్ చేయబడి ఉంటాయి, అంటే చుట్టబడి ఉంటాయి. ఈ ప్రైమరీ సెకండరీ వైండింగ్స్ రెండు కూడా ఒకదానొకటి ఐసోలేట్ చేయబడి ఉంటాయి మరియు లామినేటెడ్ కోర్తో కూడా ఐసోలేట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ వర్కింగ్ ప్రిన్సిపల్ ట్రాన్స్ఫార్మర్. ట్రాన్స్ఫార్మర్ ముఖ్య భాగాలు వైండింగ్ మరియు కోర్ అని చెప్పుకున్నాం. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఈ వైండింగ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ వైండింగ్ కాయిల్ అనేది ఇండక్టర్లా పనిచేస్తుంది. ఈ కాయిల్కి మనము ఏసీ సప్లైని ఇచ్చినప్పుడు దీని చుట్టూతా కూడా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడే ఫ్లక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అలాగే ఫ్లక్స్ డైరెక్షన్ కూడా కరెంట్ డైరెక్షన్ బట్టి ఉంటుంది. కాయిల్లో ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డైరెక్షన్ తెలుసుకోవడానికి రైట్ హ్యాండ్ గ్రిప్ ఉపయోగపడుతుంది. రైట్ హ్యాండ్ మనం గ్రిప్ చేసి పట్టుకున్నప్పుడు ఫోల్డ్ చేసిన ఫింగర్స్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ చూపించినట్లయితే థంబ్ అనేది, అంటే మన బొటనవేలు అనేది ఫ్లక్స్ యొక్క డైరెక్షన్ని చూపిస్తుంది. ఏసీ కరెంట్ యొక్క వేవ్ ఫామ్ చూసినప్పుడు మనం అప్లై చేసేటువంటి కరెంటు విలువ మ్యాక్సిమం ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఇది ఫస్ట్ హాఫ్ సైకిల్లో అలా ఉంటుంది. అలానే కరెంటు 0 అయినప్పుడు ఫ్లక్స్ కూడా 0 అవుతుంది, ఆ 0 పొజిషన్లో. అలాగే మళ్ళీ నెగిటివ్ హాఫ్ సైకిల్లో కరెంటు మ్యాక్సిమం అయినప్పుడు ఫ్లక్స్ కూడా మ్యాక్సిమం అవుతుంది. ఈ విధంగా మనం కాయిల్కి ఇచ్చేటువంటి ఏసీ సప్లై వల్ల, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ వల్ల ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ మధ్యలోనే ఇండక్షన్ కాయిల్ ఉంటుంది కాబట్టి మరియు ఫ్లక్స్ వేరియేషన్కి అవుతున్న కారణంగా యాజ్ పర్ ద ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి వోల్టేజ్ అనేది సప్లై వోల్టేజ్కి ఈక్వల్గా మరియు యాజ్ పర్ ద లెన్స్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అయితే మనము ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీతో పాటుగా సెకండరీ కాయిల్ ఉంటుందని చెప్పుకున్నాము. ఈ సెకండరీ కాయిల్ని కూడా మనము చూసినప్పుడు ఎప్పుడైతే మనం ప్రైమరీ కాయిల్ సప్లై ఇస్తామో అప్పుడు ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వల్ల ఈ సెకండరీ కాయిల్ కూడా ప్రభావితం చేయబడి యాజ్ పర్ ద ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ దాంట్లో కూడా కొంత ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది.
అంటే మొదటి కాయిల్లో యాజ్ పర్ ద రైట్ హ్యాండ్ గ్రిప్ ద్వారా ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ ఫ్లక్స్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సెకండ్ కాయిల్ ని కూడా లింక్ అవుతూ పోవడం వల్ల ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కారణంగా సెకండ్ కాయిల్ లో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అయితే ఫ్లక్స్ లింకేజ్ తక్కువ ఉండడం వల్ల సెకండ్ కాయిల్ లో ఇండ్యూస్ ఈఎంఎఫ్ కూడా తక్కువగానే ఉంటుంది. సెకండరీ వైండింగ్ లో కూడా మనము ఎక్కువ ఈఎంఎఫ్ ని ఇండ్యూస్ చేయాలనుకుంటే ఫ్లక్స్ లింకేజ్ పెంచడం కోసం అని చెప్పేసి డయాగ్రామ్ చూపినట్టుగా ఈ రెండు వైండింగ్ కాయిల్స్ ని తక్కువ రిలక్టెన్స్ కలిగినటువంటి ఒక మ్యాగ్నెటిక్ కోర్ కి పటంలో చూపిన విధంగా అమర్చడం వల్ల మనము సెకండరీలో ఎక్కువ ఈఎంఎఫ్ ని పొందవచ్చు. స్టీల్ అనేది తక్కువ రిలక్టెన్స్ వాల్యూ కలిగినటువంటి మెటీరియల్ కాబట్టి ఈ స్టీల్ లామినేటెడ్ కోర్స్ ని మనము ఈ ట్రాన్స్ఫార్మర్ తయారీ లోపల వాడుతాము. ఈ విధంగా స్టీల్ కోర్ ని ప్రైమరీ మరియు సెకండరీ వైండింగ్లు కనెక్ట్ చేసే విధంగా కలిపినప్పుడు ఈ ప్రైమరీ వైండింగ్ లో మనం ఇచ్చేటువంటి సప్లై ద్వారా ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్ కూడా లింక్ చేస్తూ ప్రయాణిస్తుంది. ఈ విధంగా సెకండరీ వైండింగ్ కూడా మ్యాక్సిమం ఫ్లక్స్ లింకేజ్ కలిగి ఉండడం వల్ల దానిలో అధిక ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ విధంగా మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ ఆధారంగా మనకి ట్రాన్స్ఫార్మర్ లో మనం ప్రైమరీలో ఇచ్చేటువంటి ఏసీ వోల్టేజ్ కారణంగా ఇచ్చేటువంటి ఫ్లక్స్ లింకేజ్ వల్ల సెకండరీలో కూడా మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేయబడుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్. ఈ విధంగా ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజ్ కి ఈక్వల్ గా ఉంటుంది కాబట్టి దీనిని dφ/dt తో సూచిస్తారు. The voltage induced per turn in both windings will be the same. అంటే ఈ రెండు వైండింగ్ కాయిల్స్ లో కూడా పర్ టర్న్ వోల్టేజ్ ఇండ్యూస్డ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అయితే మనము ఆల్రెడీ ప్రైమరీ వైండింగ్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది సప్లై వోల్టేజ్ కి ఈక్వల్ గా ఉంటుందని చెప్పుకున్నాము. అయితే ప్రైమరీ వైండింగ్ లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ అనేది సప్లై వోల్టేజ్ కి ఈక్వల్ గా ఉండడం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లో మాత్రమే జరుగుతుంది. అంటే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ లో మనము ట్రాన్స్ఫార్మర్ లో ఉండేటువంటి పవర్ లాసెస్ ని ఇగ్నోర్ చేస్తాము. ప్రైమరీ వైండింగ్ లో ఉండేటువంటి టర్న్స్ N1 మరియు ప్రైమరీ వైండింగ్ లో ఇండ్యూస్ అయ్యేటువంటి ఈఎంఎఫ్ V1 అయినప్పుడు వోల్టేజ్ పర్ టర్న్ ఇన్ ప్రైమరీ వైండింగ్ ఈజ్ V1/N1 అవుతుంది. ఈ విధంగా V1/N1 వల్ల ఏర్పడినటువంటి వోల్టేజ్ అనేది స్టీల్ కోర్ ద్వారా సెకండరీ వైండింగ్ గుండా ప్రయాణిస్తుంది. దీనివల్ల సెకండరీ వైండింగ్ లో కూడా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ ఇండ్యూస్ ఈఎంఎఫ్ V2 అనేది సెకండరీ టర్న్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సెకండరీ వైండింగ్ యొక్క టర్న్స్ N2 అయినప్పుడు సెకండరీ వైండింగ్ లో ఇండ్యూస్ అయ్యేటువంటి ఈఎంఎఫ్ V2 అనేది V1/N1 ఇంటూ N2 కి ఈక్వల్ గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ లోని ప్రైమరీ వైండింగ్ టర్న్స్ N1 మరియు సెకండరీ వైండింగ్ టర్న్స్ N2 అనేవి ఈక్వల్ గా ఉండకుండా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మనకి అవుట్పుట్ వోల్టేజ్ లో డిఫరెన్స్ అనేది వస్తుంది. ఒకవేళ ప్రైమరీ వైండింగ్ టర్న్స్ N1 కంటే సెకండరీ టర్న్స్ N2 ఎక్కువగా ఉన్నప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ ని స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాము. అలా కాకుండా ప్రైమరీ టర్న్స్ కంటే సెకండరీ టర్న్స్ తక్కువగా ఉన్నట్టయితే అవుట్పుట్ వోల్టేజ్ తక్కువగా వస్తుంది. దీనిని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని అంటాము.